హలో గైస్, ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా బోధన్ టౌన్ అయితే ఫుల్లీ వైబ్స్తో ఉండే. పతాంజలి యోగా విజ్ఞాన కేంద్రం మరియు ఓం యోగశాల టీం ఈరోజు ఒక అమేజింగ్ యోగా ఈవెంట్ అయితే హోస్ట్ చేశారు. మన ఎంజేపీ గురుకుల స్టూడెంట్స్ కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినారు. ఎర్లీ మార్నింగ్ టీటీడీ కళ్యాణ మండపం నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా షర్బతి కెనాల్ వరకు వాక్ ఫర్ యోగా ర్యాలీ అని జరిగింది. పిల్లలు పెద్దవాళ్ళ ఎనర్జీ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఇలాగే ప్రతిరోజు హెల్తీగా స్టార్ట్ అయితే మస్తు ఉంటుంది అనిపించింది. అంబేద్కర్ చౌరస్తా దగ్గర మన పట్టణ ప్రముఖులు, యోగా లవర్స్ మరియు స్టూడెంట్స్ అందరు కలిసి ఒక మానవ హారం అయితే ఫామ్ చేసినారు. ఆ తర్వాత లాస్ట్లో 30 years నుంచి ఫ్రీగా యోగా క్లాసెస్ ఇస్తున్న మాధవి మేడం గారు, ఆమె యోగా గురించి చెప్పిన పాయింట్స్ చాలా ఇన్స్పైరింగ్గా, అట్లాగే మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో క్లియర్గా అర్థమయ్యేలా చెప్పినారు. విచ్చేసిన చిన్నారులకు ఆశీస్సులు, పెద్దలందరికీ నమస్కృతులు. దీన్ని మనము ఈ యోగా ప్రచారాన్ని బాగా చేసి అందరినీ ఆరోగ్యంగా స్వస్థ బోధనలాగా చేయాలనే ఒక సంకల్పంతో మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఉచితంగా మా దగ్గర 30 years నుంచి యోగా క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయి. ఎలాంటి రుసుము ఇవ్వక్కర్లేదు. మీ శ్రద్ధ మా దక్షిణ, మీ ఆసక్తి, మీ శ్రద్ధ, మీ సాధన అనేది మాకు దక్షిణగా మేము కంటిన్యూ చేస్తున్నాం క్లాసెస్. దీన్ని అందరూ యూజ్ చేసుకోవాలని ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీరందరూ ఒక ప్రమాణం చేసుకోండి. కార్పొరేట్ హాస్పిటల్ వైపు వెళ్లకుండా ఉండాలి అంటే యోగా వైపుగా రండి. ఆ తర్వాత మళ్ళీ టీటీడీ కళ్యాణ మండపానికి రిటర్న్ వెళ్ళాక ఈవెంట్ అసలైన జోష్లోకి వచ్చింది. గెస్ట్లకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పి సన్మాన కార్యక్రమాలన్నీ కూడా చేశారు. తర్వాత మన యోగా విద్యార్థులు చేసిన యోగాసనాలు, కల్చరల్ పర్ఫార్మెన్సెస్ అయితే టోటల్ నెక్స్ట్ లెవెల్ ఉండే. అలా ఎలా బాడీ వంచేస్తున్నారో బాబు అనిపించింది చిన్నపిల్లలు యోగాసనాలు స్టేజ్ మీద చూసి. ఆ తర్వాత కొంతమంది గెస్టులు, యోగా ప్రేమికులు, ఆరోగ్యాభిలాషులు యోగా గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా స్టేజ్ మీద షేర్ చేయడం జరిగింది. చివరికి కార్యక్రమం ముగిసినాక అందరికీ బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేశారు. మొత్తం మీద యోగా డే చాలా హెల్తీగా, మెమరబుల్గా అయిపోయింది మా ఎంజేపీ పిల్లలకి.